Wise app. 1 lakh question bank. Performance analysis. Online classes by experts. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సిరి. ఈ రోజు మనతో పాటు ఉన్నారు రాజకీయ మరియు సినీ విశ్లేషకులు శ్రవణ్ గారు. నమస్కారం సార్. నమస్తే అండి. సార్, ఇప్పుడు మీరు విన్నే ఉంటారు. మోస్ట్ అంటే ఎట్లా అంటే మన సోషల్ మీడియాలో ఏది వైరల్ అయితే అది పాట రూపంలో అయితే వచ్చేస్తుంది. మనం ఇంతకుముందు చూస్తున్నట్టయితే పల్సర్ బైక్ ఆ సాంగ్. ఇప్పుడు ఏంటంటే కుర్చీ మడత పెడితే ఆ సాంగ్ అయితే ఇప్పుడు మహేష్ బాబు గారిది, త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లో మహేష్ బాబు సినిమా 'గుంటూరు కారం' సినిమా అయితే వస్తుంది. అందులో కుర్చీ మడత పెడితే సాంగ్ అయితే కొంచెం వైరల్ అయిందనే చెప్పాలి. అయితే ఈ సాంగ్ కోసం ఆ కుర్చీ మడత పెట్టే తాతకి మహేష్ బాబు గారు మన ఒక బంపర్ ఆఫర్ ఇచ్చారు. అండ్ ఆ ఒక్క స్టెప్ కి ఎంత ఇచ్చాడు అనేది అయితే ఒక చర్చనీయాంశంగా మారింది. సో దీని మీద మీ స్పందన ఏంటి సార్? సంక్రాంతి పండగకు సంక్రాంతి కానుకగా రేపు జనవరి 12వ తారీఖు 'గుంటూరు కారం' చిత్రం రిలీజ్ అవుతుంది. త్రివిక్రమ్ డైరెక్షన్‌లో మహేష్ బాబు నటించిన చిత్రం. రైట్. సంక్రాంతి పండుగ అంటే అందరికి తెలుసు, అది సూపర్ స్టార్ కృష్ణ గారి పండగ వాతావరణం. రైట్. ప్రతి సంక్రాంతికి సూపర్ స్టార్ కృష్ణ వస్తుంది. అదే సాంప్రదాయాన్ని వాళ్ళ వారసుడు మహేష్ బాబు కొనసాగిస్తున్నాడంటే అవుననే చెప్పొచ్చు. అయితే రైట్. ఈ 'గుంటూరు కారంలో' నిన్నటి రిలీజ్ చేసినటువంటి పాట ఆ ప్రోమో ప్రకారం చూస్తే, ఆ 'మడత కూర్చి' అనే పదాన్ని తీసుకొని పల్లవిగా చేసుకుంటూ పాట తీసినట్టు విధానం ఒక్కసారిగా పాటకు, సినిమాకు బాగా పెద్ద బజ్ వచ్చిందని చెప్పొచ్చు. మామూలుగా కాదు, పెద్దనే వచ్చింది. అయితే దీని వెనక వాళ్ళకి స్ట్రాటజికల్ ఉందా? తెలిసి చేశారో తెలియక చేయలేదు కానీ, దీనికి ముందు రెండవ పాట, ఇది మూడో పాటగా మూడో ప్రోమో చూసుకుంటే దానికి ముందు రెండవది అది అటర్ ఫ్లాప్ అయిందని చెప్పొచ్చు. 'ఓ బేబీ' పాట. దాంతోటి అంత బజ్ తమన్ క్రియేట్ గారు అవ్వలేదు. అసలు కాలేదు. దాంతోటి రైట్. తమన్‌ని క్లాస్ పీకారని, మహేష్ బాబు క్లాస్ పీకాడని, రైట్. త్రివిక్రమ్ క్లాస్ పీకాడని, తమన్ ఎళ్ళిపోయాడు. ఆల్రెడీ హ్మ్. ఇంకో మ్యూజిక్ డైరెక్టర్ సినిమా సిట్టింగ్స్ కూడా అవుతుంది. ఇట్లా హ్మ్. రకరకాల వార్తలు కూడా కొద్దిసేపు ప్రచారం జరిగింది. సో, మరి అది ఆ నెగెటివ్‌ని తగ్గించుకోవడానికి బాగా కృషి చేసి ఆలోచించిన తర్వాత ఈ పాట తీసుకున్నారా? లేకపోతే ముందే తీసుకున్నారా అయితే మనకు తెలవదు కానీ, ఒక్కసారిగా ఆల్రెడీ అంటే చేసిన తప్పును దిద్దుకునే ఉద్దేశంతోటి పాపులర్‌గా ఉన్న సాంగ్ అయితే మనకు బాగా కలిసొస్తుందనుకున్నారేమో. అప్పటికి ఈ ఈ సమకాలీనకి ఈ వారం 10 రోజుల్లో జరుగుతున్నట్టు కాదు, ఒక నెల రోజుల నుంచి కూడా ఈ మడత కుర్చీ అనేది బాగా వైరల్‌లో ఉంది. ఇది నేపథ్యం ఏంటంటే, ఒక యూట్యూబర్‌కి ఇచ్చినటువంటి ఒక ఔత్సాహికుడు. అతనేంటంటే సహజంగా బెగ్గర్‌గానే చెప్పొచ్చు. పార్క్‌లో పెట్టి పని పాట లేకుండా బేవారస్‌గా తిరిగే వ్యక్తి. అతని రైట్. పేరేంటంటే షేక్ అహ్మద్ పాషా. షేక్ రైట్. అహ్ షేక్ అహ్మద్ పాషా. తను ఒక యూట్యూబ్‌లో తన ఇతివృత్తం చెప్పుకునే నేపథ్యంలో ఆయన నిజ జీవితంలో జరిగినటువంటి ఒక సంఘటన తాలూకు ఎదురైన సంఘటనలో అక్కడ బావమరిది మీద కోపంతోటి అక్కడే ఉన్న కుర్చీ జనరల్‌గా వెనకటి కుర్చీ అంటే ఒక మడత 30 పెడితే కుర్చీ మడత పెడితే అనే 20 ఒక ఏళ్ల కింద డైలాగ్. 20, హ్మ్. 30 ఏళ్ల కింద మన ఈ ప్లాస్టిక్ చైర్‌లు లేనప్పుడు ఐరన్ చైర్‌లు, మడత చైర్‌లే ఉన్నాయి. సో, ఆనాటి అనుభవం చెప్తున్నాడు. ఆయన పదంలో కూడా బూతు పదాలు కలిపే ఉంది. ఆయన మడత పెట్టి డాష్ డాష్ అని అన్నాడు కొట్టే విధానం గురించి కూడా. సో, అది రైట్. బాగా పాపులర్ అవ్వడంతోటి సోషల్ మీడియాలో, యూట్యూబ్ లాంటి డిజిటల్ ప్లాట్‌ఫార్మ్‌లో చాలా వైరల్ అయింది. సో, ఆ నేపథ్యం నుంచి తరచూ ఆయన దగ్గరికెళ్ళి ఆయన నోటికొచ్చిన విధంగా అన్‌మెచ్యూర్డ్‌గా మాట్లాడతాడు. రైట్. ఆయనకు తెలిసింది అనుకుంది అనుకున్నట్టుగానే చెప్తే ఇతరుల మీద అంటే ఒక రాజకీయ నాయకుడు కేసీఆర్ పాలన ఎలా ఉందని, బిగ్ బాస్‌ల గురించి కావాలని కవ్విస్తూ యూట్యూబర్‌లందరూ కూడా ఆయనని కావాలని ఇంటర్వ్యూ తీసుకోవడం, ఆయన ఏదో ఒక వాక్య చేయడం, తెలిసి తెలియంది అని అనంది, తెలసి తెలవని వాక్యాలు బూత్‌తో కలిపి అనడంతోటి కొంచెం వాళ్ళకి రేటింగు, వ్యూస్ రావడంతోటి ఆయన ఒక చిన్నపాటి సెలబ్రిటీగా అయ్యాడు. సో, రైట్ సార్. అందులోంచి ఆయన వాడినటువంటి ఆ పదం కుర్చీ పదవిని తీసుకొని అదే పల్లవిగా చేసుకుంటూ సినిమా లిరిక్ రాసుకొని ఒక రకంగా అయితే బజ్ క్రియేట్ చేయగలిగినారు. ఆ సినిమాకు క్రేజ్‌ని క్రియేట్ చేయగలరు. ఈ విషయంలో మాత్రం సరే టీమ్ మొత్తం కూడా అంటే డైరెక్టర్, హీరో, మ్యూజిక్ డైరెక్టర్ ఆల్ ఆఫ్ క్రెడిట్స్ అంతా కూడా సినిమా వాళ్ళకి ఇయ్యొచ్చు. అయితే ఈ తరచూ ఇట్లాంటి సందర్భంలో ఈ పాటలు పాడుకునేటప్పుడు గాని, ఈ వాక్యాలు వాడుకున్నప్పుడు గాని, ఇంకా బయోగ్రాఫికల్ సినిమాలు తీస్తున్నప్పుడు గాని, పర్సనల్ బయోగ్రాఫికల్ ఫిల్మ్ తీస్తున్నా కూడా తరచూ సినిమా రిలీజ్ కాగానే ముందుకొచ్చేసి నాది పేటెంట్ రైట్స్, నాకు హక్కులున్నాయి, నాకు లేకుండా వాడుకున్నారు. ఇట్లాంటి వివాదాలు ముందుకొస్తూనే ఉంటాయి ఎప్పటికి కూడా. మరి ఆ నేపథ్యం అనుకున్నారో ఏంటో కానీ, ఈ సినిమాకు ముందే అతని ప్రతిభను గుర్తించో, అతని టాలెంట్, హక్కుని గుర్తించి నైతిక విలువల ప్రకారం ఏం చేశారంటే, అతనికి సినిమా ప్రొడ్యూసర్ తరపున ఇవ్వాల్సిన రెమ్యునరేషన్ ఇచ్చేశారు. దాంతో హ్మ్. పాటు తమన్ మ్యూజిక్ డైరెక్టర్ కూడా తను 5,000, 10,000 ఇచ్చాడని కూడా తెలుస్తుంది.
ఇక హీరో వంతు కూడా ఉంది కాబట్టి హీరో కూడా ₹1,00,000 వరకు సహాయం చేసినట్టుగా షేక్ అహ్మద్ పాషా మడత కుర్చీ డైలాగ్ అతనికి ఒక ₹1,00,000 ఆర్థిక సహాయం చేసినట్టు కూడా తెలుస్తుంది. ఈ ₹1,00,000 ఆర్థిక సహాయం చేయడం అనేది సినిమా యూనిట్‌కు వాళ్ళు సినిమా ఖర్చులో పెట్టినటువంటి వృధా ఖర్చుల్లో పెద్ద విషయం కాదు. కానీ ఇదే ₹1,00,000 ఒక మధ్య తరగతి కుటుంబం, పేద కుటుంబానికి ₹1,00,000 అనేది చాలా ఆర్థిక సహాయం చేసినట్టు అవుతుంది. నిజంగా ఆ షేక్ బాషా కుటుంబానికి ఆ ₹1,00,000 చాలా ఉపయోగపడుతుంది. వాళ్ళు మంచి విచక్షణతోటి, వివేకంతోటి వాడుకుంటే వాళ్ళ జీవితంలో చాలా మార్పొస్తుంది. కానీ మళ్ళీ అదే తాగుడు, అదే దుర్వినియోగాలు, అదే చెడు అలవాట్లకు పెట్టుకుంటే మాత్రం మనం చేసేదేం లేదు గానీ, ఇక్కడ మహేష్ బాబు గురించి చెప్పాలి. తన వితరణ గురించి మనందరికి తెలుసు. ఆయన పేదవాళ్ళకి చదివిస్తున్న విధానం గాని, రైట్ గ్రామాలను సార్. దత్తత తీసుకునే విధానం ఎప్పుడు కూడా సహాయం చేస్తూనే ఉంటాడు. ఇక రాజకీయాలకు దూరంగా ఉంటాడు. వివాదాలకు దూరంగా ఉంటాడని చెప్పొచ్చు. మొత్తం మీద సైలెంట్‌గా తన చిత్రాలు చేయదలుచుకున్న చిత్రాలు చేస్తూనే రికార్డ్ బ్రేకులు చేస్తుంటాడు. సహాయం చేసేటప్పుడు కూడా ఇలా అంటే ఏది అంగు ఆర్భాటం లేకుండా చేయాల్సిన వాళ్ళకి ఏం సహాయం చేయాలో ఇక్కడ షేక్ పాషా గారికి చేయడం అనేది నిజంగా ఆహ్వానించదగిన విషయం అని చెప్పొచ్చు. రైట్. అయితే ఇక్కడ ఒక విషయం ఏంటంటే సార్, ఇది మీరు మీరు ఇందాక మీరు చెప్పినట్టు తనొక బూతు మాట మాట్లాడడం, అంటే కుర్చీ మడత పెట్టి అనేది యూజ్ చేసినప్పుడు, ఇక్కడ త్రివిక్రమ్ గారు ఇలాంటివి ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నారు? మహేష్ బాబు గారు, త్రివిక్రమ్ గారికి ఒక ఇమేజ్ ఉంది. అలాంటి ఇమేజ్‌ని వీళ్ళ చేతులలో వీళ్ళే ఒక సూపర్ స్టార్ రేంజ్ ఉన్న హీరో, అంటే ఈయన మన డైరెక్టర్ ఎవరైతే మన త్రివిక్రమ్ శ్రీనివాస్ గారికి ఒక రేంజ్ ఉంది. అంటే మాటల మాంత్రికుడు అని చెప్పేసి కూడా మాట్లాడుతూ ఉంటారు. సో, ఇలాంటి ఇద్దరు కూడా చాలా గొప్ప స్థాయిలో ఉన్న ఇద్దరు కూడా ఇలాంటి ఒక పాటని ఎంకరేజ్ చేయడం, వీళ్ళ స్థాయిని వీళ్ళే కిందకి దించేసుకుంటున్నారని చెప్పేసి అయితే కొన్ని చర్చలైతే జరిగాయి. కొన్ని వార్తలలో వచ్చాయి. కొంతమంది యూట్యూబర్‌లో అంటే వాళ్ళ ఫ్యాన్స్ కూడా కొంతమంది అనడం జరిగింది. సో, దీన్ని ఎట్లా తీసుకోవాలి సార్ మనం? ఖచ్చితంగా మీరనేటువంటిది నేను ఏకీభవిస్తాను. ఎందుకంటే ఆహ్, ఇక్కడ ఏంటంటే భావస్వేచ్ఛ ఉంటుంది. ఇది పెట్టాలి, పెట్టకూడదని ఉండదు. కానీ ఒక ఉన్నతమైనటు హోదాల సక్సెస్‌లో ఉన్నటువంటి హోదాలో ఉన్నటువంటి త్రివిక్రమ్ శ్రీనివాసరావు గారు, పైగా ఆయన సాహిత్యం పట్ల, పదాల పట్ల, తెలుగు పదాల విలువ తెలిసిన వ్యక్తి. అతను అలాంటి వాటిని వాడడం అంటే నిజంగా కూడా సక్సెస్‌కు తగ్గి గతంలో కూడా చిరంజీవి గారి మీద ఈ తరహా విమర్శలు వచ్చాయి. డబుల్ మీనింగ్ పాటలు పెట్టడం. అత్తమ్మ కూతురు ఆ పాట విషయంలో రైట్. కూడా, ఆ చిత్రం విషయంలో కూడా సూపర్ స్టార్ లాంటి వారు ఇట్లా చౌకబారు సాహిత్యానికి ఎందుకు దిగాల్సొచ్చిందని ఆ రోజుల్లో కూడా విమర్శలొచ్చాయి. ఇప్పుడు కూడా త్రివిక్రమ్ శ్రీనివాస్ విషయంలో చూసుకున్నా, మహేష్ బాబు గారు చూస్తున్నాంలో అంత ఉన్నత శ్రేణి, అంత సక్సెస్‌ఫుల్ మొదటి తరగతి చెందినటువంటి హీరోలలో కూడా ఇట్లాంటి దిగజారు పాటలు, దిగజారినట్టు పదప్రయోగాలు ఉన్నటువంటి పాట పాడడం అనేది నిజంగా కూడా కొంచెం మనం బాధపడాల్సిన విషయమే. ఎందుకంటే సినిమా అనేది అతని మొత్తం కూడా డబ్బులో పెట్టి అదొక వ్యాపారము. ఆ ఒక్క వ్యాపారానికి వీళ్ళు పెట్టినటువంటి సినిమాకు కొన్ని వందల కుటుంబాలతో సంబంధం ఉంటుంది కాబట్టి, వాళ్ళు కమర్షియల్ వాల్యూ చూస్తారు కాబట్టి, అంతగా మనం బాధపడాలే గానీ, మనం అడిగే హక్కు లేకుండా పోయాము. ఎందుకంటే అది పెట్టుబడి వ్యాపారం. వాళ్ళ వ్యాపారం దృష్ట్యా సినిమాను కాపాడుకోవడానికి, పెట్టిన రూపాయి వెనక్కి తీసుకురావడానికి, ఆరోగ్యకరమైన వాతావరణంలో ఉండడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తారు కాబట్టి, కనీసం వాళ్ళంతలో వాళ్ళు వ్యక్తిగతంగా బాధ్యతగా అనుకోని వాళ్ళ నైతిక విలువల పట్ల శ్రద్ధ పెట్టుంటే బాగుంటుంది అని మనం హ్మ్. ఆరాటపడాలి తప్పించి, వాళ్ళ మీద పోరాటం చేయలేనటువంటి స్థితిలో ఉన్నామండి. రైట్. అయితే సార్ ఈ ఒక్క పాట వల్ల అంటే మనం ఇంతకుముందు చూసుకున్నట్టయితే 'రవితేజ' గారి సినిమాలో ఒక పాట 'పల్సర్ బండి' సాంగ్ ఉంది కదా! అదైతే చాలా హైప్ క్రియేట్ చేసింది. చాలా మందికైతే నచ్చేసింది. 'రవితేజ' గారి ఫ్యాన్స్‌కైతే చాలా బాగా దాంట్లో నచ్చేసింది. సో, దాంట్లో అదే అంటే వివాదాస్పదం లేదు, బూతు లేదు. హ్మ్. సో, సేమ్ బూత్ అట్లనే సో, వైరల్ అవ్వచ్చు మనకు కూడా అని చెప్పేసి ఇలాంటివి తీసుకోవడం జరిగిందంటారా? ఖచ్చితంగా అదే ఉద్దేశ్యంతో తీసుకున్నారు. ఎందుకంటే ఆల్రెడీ పాపులారిటీ ఉన్నటువంటి పేరు కానీ, పాపులారిటీ పదం గాని, పాపులర్‌లో ఉన్నటువంటి మ్యూజిక్ కానీ వాడుకోవడం అనేది ఒక మినిమమ్ బిజినెస్ గ్యారంటీ విషయంలో ఉంటుంది. మనం కొన్ని విషయాల్లో కొన్ని యాడ్స్ చేసేటప్పుడు కూడా పాపులర్ ఉన్నటువంటి థీమ్‌లోకి వెళ్తుంటారు కొందరు. ఎందుకంటే రైట్ సార్. మినిమమ్ గ్యారంటీ. ఆ మినిమమ్ గ్యారంటీ ఎందుకోసం వెళ్తున్నారంటే డబ్బులు వ్యాపారంతో సంబంధం కాబట్టి డబ్బులు పెట్టుబడి పెడుతున్నారు. డబ్బులు పెట్టిన పెట్టుబడి తిరిగి రాబట్టుకుంటారు. రాబట్టుకున్నలో లాభంతో కలిపి రావాలి. దాంతో పాటు రైట్. భవిష్యత్తులో కూడా మళ్ళీ పునరావృతంగా సినిమాలు చేస్తూ ఉండాలి. ఇవన్నీ కూడా కమర్షియల్ వాల్యూ కాబట్టి వాళ్ళు ఆ విధంగా చేస్తుంటారు. కానీ వాళ్ళు వ్యక్తిగతంగా బాధ్యతగా భావించినప్పుడు ఇట్లాంటివి రాకుండా ఉంటాయి. హ్మ్. సో, అంటే ఈ ఒక్క పాట వల్ల ఒకవేళ మన 'త్రివిక్రమ్' గారికి గాని, 'మహేష్ బాబు' గారు గాని ఇమేజ్ డ్యామేజ్ అయ్యే అవకాశాలున్నాయంటారా? పెద్దగా ఇమేజ్ ఏం పడిపోదులే కానీ కాస్త అభిమానులు గాని, ఇట్లా సాహిత్యపరంగా అభిలాషలున్నట్టు ప్రేమ ఉన్నటువంటి వాళ్ళకి గాని,
మాలాంటి విశ్లేషకులు గాని కొంచెం వీళ్ళు కూడా ఇది ఒక 2 మెట్లు దిగేశారు పాపం అనిపిస్తుంది తప్పించి, వాళ్ళు ఇంకా ఉన్నతంగా ఉంటే బాగుండే. ఇంకా ఉమ్, వాళ్ళకేం టాలెంట్ తక్కువ లేదండి. వాస్తవానికైతే త్రివిక్రమ్ గారి దగ్గర టాలెంట్ తక్కువ ఉండదు. వాళ్ళకి పెట్టే ప్రొడ్యూసర్‌లు తక్కువకేం డబ్బులుండవు. అక్కడ రాసే లిరిక్ రైటర్స్ కూడా తక్కువే ఉండదు. మ్యూజిక్ డైరెక్టర్ తమన్ కూడా తక్కువ టాలెంట్ ఏం కాదు. కాకపోతే ఏంటంటే వాళ్ళు మినిమమ్ గ్యారంటీలోను మినిమమ్ బిజినెస్ గురించి మినిమమ్ గ్యారంటీ డిఫెన్స్ గేమ్ ఆడడం దృష్ట్యా ఇట్లాంటి చౌకబారు వాటికి కూడా ప్రాముఖ్యత ఇవ్వాల్సిన తప్పని పరిస్థితిలోకి నెట్టబడతారు వాళ్ళు. కొంచెం right, sir. బాధ్యతగా ఆలోచించినప్పుడు వాటి నుంచి బయటపడగలుగుతారు గానీ, మరి వాళ్ళు మనం అన్ని కోట్ల రూపాయల బిజినెస్ ఎందుకంటే మహేష్ బాబు గారిదంటే ఒక రూ. 1,00,00,000 2,00,00,000 సినిమా కాదండి. మినిమమ్ 30,00,00,000 సినిమా ఉంటుందది ప్రొడక్షన్ వాల్యూ. సో, కాబట్టి వాళ్ళు కొంచెం ఆ కమర్షియల్ వాల్యూస్ కూడా తీసుకుంటారు. కాంపిటీషన్ పీరియడ్ ఇది. అందులో సంక్రాంతికి పెద్ద పెద్ద చిత్రాల మధ్య వస్తున్నప్పుడు దానికి కూడా కావాల్సినటువంటి హంగు ఏర్పాట్లు చూసుకుంటారు. సో, కొంచెం వాళ్ళుగా స్వయంగా రావాల్సినటువంటి బాధ్యతే తప్పించి మనం బలవంతంగా వాళ్ళ నుంచి రాబట్టుకోలేము. రైట్ సార్. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు మాతో పాటు జూమ్ కాల్ లో మీరు వచ్చినందుకు మీకు ధన్యవాదాలు.